వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఎస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఏంటి ఇలా కనబడుతుందని చెప్పి అనుకున్నారా? చాలా రోజులు అయింది కదా వీడియోలు ఏం తీయట్లేదు. ఫుల్ వీడియోలు ఇక నుంచి అయితే కంటిన్యూగా తీద్దాము. ఎందుకంటే మనకి ఏమంటారు, ఫోటోగ్రాఫరా వీడియోగ్రాఫర్ సెట్ అయ్యారు. తీయడానికి ఇదివరకు నేను సింగిల్గా ఉండేదాన్ని కదా, అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. సో ఇక నుంచి మీరు అడుగుతున్న ఏమైనా కుకింగ్స్ ఉంటాయి కదా, ఐ మీన్ అడుగుతున్నారు కదా, ఫుల్ వీడియోలు పెట్టండి క్లియర్గా అని. ఫుల్ వీడియోలు అయితే ఇక నుంచి అయితే వస్తాయి డైలీగా. దుర్గా తీస్తుందంట చెప్తుంది, ఓకేనా? ఇవాళ అయితే సండే స్పెషల్ అండి. మా ఇంట్లో మటన్ బిర్యానీ అనమాట. ఎలా చెయ్యాలో నా స్టైల్లో నేను చూపిస్తాను, ఓకేనా? బిర్యానీ కోసం అయితే నేను కేజీ రైస్ అయితే తీసుకున్నాను. కేజీ రైస్కి 3/4 కేజీ మటన్ అయితే వేస్తున్నాను అనమాట. సో 3/4 కేజీ మటన్ కదా, శుభ్రంగా వాష్ చేసేసాను. ఆల్రెడీ ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను, టైం వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే అంత లెంతీ వీడియో అయినా సరే చూడట్లేదు ఎందుకులని. ఆనియన్స్ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ మనకి ఎక్కువ పడతాయి. సో ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకున్నాను సన్నగా. పచ్చిమిర్చి అంటే ఏమో టమాటోస్ మీకు తెలిసిందే కదా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ మీకు తెలిసినవి. ఇప్పుడైతే ఫస్ట్ ఏంటంటే మటన్ని మనం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం అయితే 1 అవర్ 1.5 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. పీస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే కలిపేసుకొని మనం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. పక్కన పెట్టుకుందాము. ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే అల్లం ఎక్కువ తీసుకొని అల్లము తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు సేమ్ క్వాంటిటీలో తీసుకుంటారు. నేనేం చేస్తానంటే కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకుంటాను, అల్లం అనేది కొంచెం తక్కువ తీసుకుంటాను అనమాట. లైక్ ఎలాగనుకుంటే 100 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు అనుకోండి, 50 గ్రామ్స్ వచ్చినప్పుడు అల్లం వేస్తాను అనమాట. దేంట్లోకైనా అంతే, పికిల్స్లోకైనా. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా నాన్ వెజ్ పికిల్స్కైనా అంతే. నేను జింజర్ చాలా తక్కువ యూజ్ చేస్తాను. అల్లం స్మెల్ చాలామందికి బాగోదు, ఏమైనా నచ్చదు అంటారు కదా, అలాగా. సో ఇలాగ వేస్తేనే బాగుంటుంది మనకి ఫ్లేవరు. ఇప్పుడు దీంట్లో ఈ మటన్లో ఆల్మోస్ట్ నేను ఒక 3/4 కేజీ కదా, 3/4 కేజీ మటన్కి మేము కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటామండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను అనమాట. 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం పుదీనా, దగ్గర చూపించరా ఇక్కడ పెట్టు, కొంచెం పుదీనా, పసుపు, పీస్కి సరిపోయినట్టు కొంచెం, అదే ఐ మీన్ ఈ మటన్కి సరిపోయినట్టు వేసుకోండి, కొంచెం తగ్గించే వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ముక్కకి సాల్ట్ అనేది పట్టేస్తుంది. సో నాకు తగినంత, మేము రుచికి తగినంత వేసుకుంటున్నాం సాల్ట్. మా ఇంట్లో స్పైసెస్ బాగా తింటారు. తగినంత కారం, మళ్ళీ తగినంత అంటే మీకు టేస్ట్ తెలిసిద్ది కదా, నాకు తెలిసి మీకైతే ఒక 2 స్పూన్స్ అలా పడుతుంది అనుకుంటా. స్పైసీగా ఉంటే బాగుంటుంది అనమాట. మసాలా సామాన్లన్నీ మీకు ఆల్మోస్ట్ తెలుసు కదా, లవంగాలు ఒక 5, దాల్చిన చెక్క, ఇలాంటి మధ్య మధ్యలో జరుగుతూ ఉంటాయి, ఏమనుకోవద్దు, కనబడుతూ ఉంటాయి. దుర్గాకి ఏం అర్థం అవ్వట్లేదండి, చూస్తుంది ఏంటి అక్క పిచ్చిదా బయటేస్తున్నాను. సారీ, దాల్చిన చెక్క ఎన్నేసాను రా, చెప్పానా? చెప్పలేదు కదా, చెప్పలే. ఇంత ఉంటుంది కదా, అది కొంచెం వేసుకున్నాను. తిట్టుకుంటారు నన్ను, ఏంటి ఎలా చెప్తున్నాను. దీన్ని ఏమంటారు, ఈ స్టార్ ఫ్లవర్స్ కదా, ఈ ఒక 3 వేసుకున్నాను అనమాట. మళ్ళీ రైస్ని దమ్ పెడతాను కదా, దాంట్లోకి కూడా వేయాలి. ఈ మరాఠీ మొగ్గ అంటారా, ఏ మొగ్గ అంటారా కదండి, ఇది కొంచెమే వేసుకుంటాను, ఒక 2 అలా వేసుకున్నాను. ఇంకా క్లారిటీగా చెప్పచ్చు కానీ భయం. షాజీరా ఉంటుంది, షాజీరా అనేది ఇంకా ఇదా కిందకి పైకి తిరుగుతూ ఉన్నాం అనమాట. స్టోర్ ఒకటి స్టార్ట్ చేశాను కదా, షాజీరా కొంచెం వేసాను.
పెరుగు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, ముక్క అనేది చాలా స్మూత్ ఉంటుంది. నేనైతే దగ్గర ఒక 4-5 స్పూన్స్ వేస్తున్నాను. చూడండి, తీసుకురా దగ్గర. అది తోడెట్టిన పెరుగా, ప్యాకెట్ పెరుగా? మామూలు ప్యాకెట్ పెరిగే. విశాఖ డైరీ, విశాఖ మాది వైజాగ్ కదా, విశాఖపట్నం కదా. సో విశాఖ డైరీ పెరుగు, విశాఖ డైరీ. తర్వాత హెరిటేజ్ కూడా బాగానే ఉంటుంది. మమ్మల్ని అడ్వర్టైజ్మెంట్ అంటారు ఎవరా బాబు. డ్రెస్ మీద నమస్కారం స్టార్టింగ్ పడింది. దీనికోసం నేను విడిగా మసాలా పౌడర్ చేస్తానండి, చాలా బాగుంటుంది అనమాట. అన్ని స్పైసెస్ అన్నీ కలుస్తాయి దీంట్లో. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తాను. దీంట్లో దగ్గర నాకు తెలిసి ఒక 20 మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఫ్రై చేసి దూరగా ఫ్రై చేసి వేస్తాను అనమాట. ఇదే యూజ్ చేస్తాను. ఇది ఒక 2 స్పూన్స్ వేస్తాను. చెప్పాను కదా ఘాటుగా ఉంటుంది మా బిర్యానీ. కొంచెం మీరు కావాలనుకుంటే బయట చికెన్ అదే బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అదేనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక 2 స్పూన్స్ వేసాను. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. చూసారుగా, బాగా కలుపుకోవాలి. చీ అనుకోకండి, అందరు తినేదే. కాకపోతే కొంతమంది చాలామంది తింటారు కానీ వీడియో చూసి కావాలని చేస్తారు ఎవరో కానీ. అబ్బే చీ అది అలాగే అంటానే ఉంటారు. అస్సలకి ఏమి ఎరగనట్టు వాళ్ళ లాంగ్వేజ్లో తెలియనట్టు చెప్తారనమాట కదా. అందరికీ తెలిసింది ఈ రోజుల్లో ఎవరు ఏది తినకుండా ఉండట్లేదండి. ఇక్కడ చూసారా స్ట్రక్చర్ అనేది వచ్చింది, ఇలా రావాలన్నమాట. చక్కగా ఇలాగుంటే పీస్ అనేది చాలా బాగుంటుంది మనకి. పెరుగు అనేది ఎక్కువ వేయాలి, ఓకేనా. ఇది దీని మీద కొంచెం మూత పెట్టేసుకొని మనం ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టేసి కాసేపు ఫ్రిడ్జ్లో ఏముందో ఇప్పుడు చూడకూడదు, నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇంకా చదవలేదు అందుకని. కట్ట అంటారు. యాక్చువల్గా మేము విజయవాడలో ఉండేవాళ్ళం కదా, విజయవాడ మాది. సో ఏంటంటే కంపల్సరీగా అక్కడ మా ఫ్రెండ్స్ తర్వాత తెలిసిన వాళ్ళు కట్ట ఇస్తారు. ఇక్కడ వైజాగ్లో ఏంటంటే కొంచెం తక్కువ. ఇక్కడ ఏమంటారో కూడా నాకు తెలీదు. ఇది ఎక్కువ మ్యాక్సిమం ముస్లిమ్స్కి వాళ్ళకి తెలిసిద్ది అనమాట. ఇది లేకుండా మా ఇంట్లో బిర్యానీ అయితే అసలు తినరు. మ్యాక్సిమం ఉండాల్సింది, ఎప్పుడైనా ఒకసారి లేకుండా కూడా అవుతుంది కానీ. బట్ ఏంటంటే కంపల్సరీగా ఇది చేస్తూ ఉంటాను సండే టైం అయితే మ్యాక్సిమము. ఇది ఏంటంటే శనగపప్పు ఉంటుంది కదా, పచ్చెనగపప్పు. అది మార్నింగ్ ఒక 2-3 అవర్స్ ముందే మనం నానబెట్టుకోవాలండి. చూపించరా దగ్గర చూపించు. పప్పు శనగపప్పుని ఒక 2 అవర్స్ ముందే నేను నానబెట్టుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ కొంచెం పోసుకొని ఫస్ట్ ఏంటంటే మనము కొంచెము ఆయిల్ కొంచెం వేసుకొని ఫస్ట్ ఏంటంటే విజిల్ పెట్టేసుకుందాం. మ్యాక్సిమం ఒక 5-6 విజిల్స్ అయితే మెత్తగా బాగా ఉడికిపోతుంది అనమాట. ఇలాగ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవచ్చు. మటన్ ఆల్రెడీ ఒక 1 అవర్ తర్వాత తీయాలండి, బట్ నేను 1/2 అవర్కే తీసేస్తాను, టైం అయిపోతుంది. సండే కదా కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు వేరే బాండి పెట్టుకున్నాము. వేరే బాండి పెట్టుకొని దీంట్లో నెయ్యి కొంచెం వేస్తున్నాను. ఫస్ట్ నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇలాంటప్పుడే ఇలాంటి తీసి ఇలా తీయాలంట, అప్పుడు తొందరగా పని అయ్యిద్దంట. ఆయిల్ టూ మచ్ వేస్తున్నాం అని చెప్పి అనుకుంటారు. కొంచెం వేసానండి ఆయిల్ అయితే. నేను కొన్ని వాటికి వేయకపోతే తప్పదు కదా. ఆయిల్లో చాప్ చేసిన పచ్చిమిర్చి వేయాలి. అలాగే ఇంకొక 2 స్పూన్లు ఆయిల్లో అల్లం వెల్లిపాయ వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో 3 స్పూన్స్ నేను ఆల్రెడీ మటన్లో వేసాను కదా, మటన్కి ఇంకో 2 స్పూన్స్ వరకు ఆయిల్లో వేస్తున్నాను అనమాట. సో చెప్పాను కదా ఆల్రెడీ నా స్టైల్ అని. కొంచెం వేగితే బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లిపాయ స్మెల్ ఆయిల్లో వేగింది చాలా బాగుంటుంది.
ఇది కావాలంటే ఇది వచ్చేసి మన స్పెషల్ మసాలా. మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ కర్రీలో యూజ్ చేస్తాను. ఈసారి విడిగా కూడా మీకు ఆల్రెడీ నేను ఒకసారి ఫుల్ వీడియోలో పెట్టాను. మళ్ళీ ఇంకా మంది అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో ఏమైనా అయితే కంపల్సరీగా మీకు షేర్ చేసుకుంటాను ఈ మసాలాని. ఈ మసాలాని ఒక ఫుల్ స్పూన్ వేసుకుంటున్నాను. చెప్పాను కదా, నా స్టైల్లో నేను చేసుకుంటున్నాను. బాగుంటుంది, బట్ మా బిర్యానీ డిఫరెంట్గా ఉంటుంది. ఒక టమాటోస్ 2 తీసుకున్నాను. వేయకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం. మటన్ ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఇదంతా దీంట్లో వేసేయాలి. మ్యాక్సిమం పెరుగు కొంచెం ఎక్కువే వేసుకోండి, చాలా బాగుంటుంది. పెరుగు ఎక్కువ వేస్తే ముక్క స్మూత్ ఉంటుంది, అలాగే మనకి గ్రేవీ అనేది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అంటే మసాలా టైప్ లాగా వస్తుంది. కానీ అక్క నువ్వు వంటలు ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఏం చెప్తాం, అదే జీవితాలు వంటగది పరిమితం అయిపోవాలని రాసుంటే ఆటోమేటిక్గా వంటలు వచ్చేస్తాయి. అంటే ఆడిది వంటలకి ఉందనమాట. అంతే కదా. అలాగనే ఏం లేదు, నాకు తెలిసి వండి పెట్టడం పడిపోయింది బయట. నాకు తెలిసి వండుతున్నప్పుడు కుకింగ్ ఇలా చేస్తాం కదా, కుకింగ్ చేసి ఎదుటి వాళ్ళు తింటారు చూడండి, అప్పుడు మనకి కాంప్లిమెంట్స్ అని కాదు కానీ ఏదో సమ్ ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అనమాట. మనం వండాము, మనం చేసాము అన్నది మనకే వచ్చాను కాదు, బట్ అది తింటున్నప్పుడు బాగుందిరా అన్నప్పుడు ఏదో సాటిస్ఫాక్షన్ అనేది అనిపిస్తుంది అనమాట. కానీ చాలా మంది వంకలు పెడతారు. మా ఇంట్లో అయితే వంకలు రండి బాబు, అలా వంకలు పెడతానే ఉంటారు. దీంట్లో ఆల్రెడీ కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మస్ట్, చాలా బాగుంటుంది. కరివేపాకు ఎక్కువ వేసుకోండి, ఓకేనా. వేసుకున్నాము అంటే ఇది అదొక ఫ్లేవర్ వస్తుంది దాంట్లో దిగి, సో అందుకనే నేను ముందే వేస్తున్నాను. చాలామంది తర్వాత వేస్తారు, నేను ముందే వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఇది కుక్కర్లో కూడా, ఇది మీరు కుక్కర్ కూడా వేసుకోవచ్చు అండి, విజిల్ పెట్టేసుకోవచ్చు. బట్ నేను అలాగే సిమ్లో పెట్టేస్తాను. దగ్గర ఒక 20 మినిట్స్, ఒక ½ an hour వరకు పెట్టేస్తాను. ఎందుకంటే కుక్కర్ అసలు మ్యాక్సిమం యూజ్ చేయము. ఇదిగోండి అలాంటి పప్పులకి ఏమైనా మనకు అవసరం అయితేనే బాయిల్ చేసుకోవడానికి, అది కూడా టైం లేదు అనుకుంటేనే పెడతాను అనమాట. మ్యాక్సిమం మేము ఇలాగే కుక్ చేస్తాము. ఇంకా సదరలేదు వంటగది, మీకు తెలుసు కదా, ఇల్లు మారామన్నమాట. తర్వాత చెప్తాను ఎందుకు మారాము ఏంటి అనేది, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఫస్ట్ మూత పెట్టేసుకున్నాం. మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, హౌస్ షిఫ్ట్ అయ్యాం మేము సారీ, అందుకే కుకింగ్ వంటగది అంతా ఇలా ఉంది. ఇంకా సదరాలి, ఐటమ్స్ చాలా ఉన్నాయి, సామాన్లు సదరవలసినవి. కొన్ని ఇష్యూస్ ఏం కాదు, జస్ట్ మేము మారాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. మారామన్నమాట. ఎందుకు మారాము ఏమన్నది తర్వాత వీడియోలో చెప్తానండి. ఇది జస్ట్ ఒక 20 మినిట్స్ అంటే 30 మినిట్స్ అయితే ఉంది. ఇది చూసే కుక్కర్ అయితే అయిపోయిందండి. కట్టకి ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం మనము. ఫస్ట్ స్మాష్ చేసేస్తాము. ఆనియన్, టమాటోస్, తర్వాత గ్రీన్ చిల్లీ అది వేసుకోవాలి. వర్క్ చేస్తాం కదా అలాగే, బట్ ఇది అంటే చిన్న ప్రాసెస్ డిఫరెన్స్. నేను నా స్టైల్లో చేస్తానండి, నాకు వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు, బట్ చాలా బాగుంటుంది అసలు. ఇది పసుపు కొంచెం వేసుకున్నాను, కారం వేసుకున్నాను. దీంట్లో సొరకాయ ఉంటుంది కదా, సొరకాయ కూడా వేసుకోవచ్చు. తర్వాత గింజలు వంకాయ ఉంటుంది కదా, వంకాయ కూడా వేసుకుంటాను. నేనేమో మళ్ళీ సాంబార్ ఆ ఫ్లేవర్ లాగా వస్తుందని, నేను పప్పుచారు సాంబార్ ఫ్లేవర్ వస్తుందని అలాంటి ఏమైనా అనమాట. మీకు చూపిస్తాను చూడండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రం ఉండాలి. సాల్ట్ కూడా వేసేస్తాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కొంచెం వేస్తాను, ఒక స్పూన్ అలా వేసాను. కొంచెం లైట్ పుదీనా, కరివేపాకు, ఇప్పుడు మెయిన్ అసలు సిసలైంది, ఇది మెయిన్ అనమాట. ఇది ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది, మటన్ ఇది ఉంటుంది కదా ఫ్యాట్,
ఇది కంపల్సరీగా వేస్తేనే దీని టేస్ట్. చాలా మంది వేయకుండా ఇది కంపల్సరీ వేస్తేనే టేస్ట్ అండి. మటన్ టేస్ట్ తెలుసు కదా మనకి, మేక కొవ్వు 100 ఆడిస్తారు. ఆల్రెడీ లాస్ట్ టైం ఫస్ట్లో ఒకసారి వీడియో పెడితే అలాగే తినేస్తారు, కావాలని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు. బట్ నేనేం చేయలేను. ఇది ఏంటంటే మనం అది తినాం కానీ బట్ ఏంటంటే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. బుట్ట తీసేయక్క, అదే రెడ్ బుట్ట. ఇదిగోండి వేసేస్తాను, చూసారు కదా. చేతి కడుక్కుంటాను. చింతపండు కూడా కొంచెం వేసుకుందాము. వాటర్ వేసేసుకుందాం. వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని, మీకు కావాలంటే చెప్పాను కదా చిన్న సొరకాయ ముక్క, ఒక బ్రింజర్ అలా వేసుకోండి. లేకపోతే అంత ఏమో నాకు ఎందుకో నేనైతే ఏమో కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే వేయండి. ఇలా అన్నీ వేసుకొని కుక్ అయిపోతాయి అనమాట. ఇదేంటంటే చికెన్ ఉంటుంది కదండి, ఐ మీన్ చికెన్తో కూడా చేసుకోవచ్చు. నేను ఒకసారి ఫ్యాట్ మనకు దొరకలేదు అనుకోండి, మా వాళ్ళు కంపల్సరీగా ఇది తింటారంటే అది వదిలేస్తాం కానీ, బట్ అది మనకు బాగుంటుంది. ఇంకొకసారి విజిల్ పెట్టేస్తాం, ఇంకొకసారి అగైన్ విజిల్ పెట్టేస్తాను. మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, వస్తుందా రావట్లేదా? వస్తుంది. చాలా జ్యూసీగా మంచిగా కుక్ అవుతుంది. ఒకసారి అడుగు అంటకుండా మనం చూసుకోవాలి జాగ్రత్తగా. అయిపోతుందండి, పక్కన పెట్టేసుకుందాము. దమ్కి మనం వాటర్ పెట్టుకుందాం అనమాట. అవన్నీ వేసేసుకుందాము. చూపించండి. కొంచెం పసుపు వేసుకోండి. ఉప్పు వేస్తే గల్లుప్పు వేస్తే మనకి కొంచెం ఉప్పులాగా అనిపిస్తుంది. సాల్ట్ అయితే ఎంత వేసినా మనకి తెలియదు అనమాట. అలాగే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇది మరుగుతుంది అక్కడ. దీంట్లో రైస్ వేసేస్తున్నాం. ఇది కొంచెం ఇక్కడ తీసుకెళ్ళి రైస్ వేసేస్తున్నాం. చాలా కోపం మీకు. ఓకే, నువ్వు కొంచెం తొందరగా వస్తావని అనుకున్నా. ఇప్పుడు జస్ట్ మీదకి వస్తేనే చాలా వస్తారు. అది కదా పొద్దున్నా మార్నింగ్ మరి ఊరు వెళ్ళాలన్నా కదా. చూపించిన అన్ను చూపించు. రైస్ పెట్టేసాం కదా, ఇదిగోండి రైస్ ఇలా పెట్టేసి మళ్ళీ ఇంకోసారి మార్చుకోద్దాం. ఇది అయిపోయిందండి కుక్. చూసారా ఎంత చక్కగా ఉందో. ఓకే, చక్కగా కుక్ అయిపోయింది. ఇది ఆన్ చేయరా, ఇది ఆన్ చేసుకో ప్రతిసారి. ఓకేనా? సరే. చూసారా చక్కగా కుక్ అయిపోయింది అనమాట. ఇలా అయిపోవాలి. ఇది మనం తిన్నా తినకపోయినా ఫ్లేవర్ అనేది మనకు ఉంటుందన్నమాట, అందుకనే వేస్తాము. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు మానేయచ్చు. దీంట్లో మళ్ళీ ఇప్పుడు వాటర్ పోయాలి మనం. దీంట్లో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే ఇది మొత్తం దగ్గరికి అయిపోద్ది కదా. మళ్ళీ మనం బాయిల్ చేసుకోవాలి ఇదంతా కలిపి. రావట్లేదు జోక్స్ రావట్లేదు, లేట్ అయిపోయింది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నీకు కూడా పరిగెడుతున్నాయా? చాలా. ఎప్పుడు ఇంటికి వెళ్తే ఎప్పుడు మా ఆయనతో కూర్చొని తిందామా అని. మా ఆయన ఉన్నారు కాబట్టి ఆకలిస్తుంది, లేకపోతే ఏదో. అదే సంగతి. నిన్న మొన్న నుండి ఎంత పొద్దునే చిన్న అక్క ఆకలేట్లేదు ఉంది. ఇప్పుడేమో అలా ఆయన ఉన్నాడంట. రైస్ 50% కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్. మనకి 50% కుక్ అయిపోతుంది. మటన్ కూడా చక్కగా అయిపోయింది అనమాట. చూస్తున్నారా మటన్ పీస్ చక్కగా అయిపోద్ది మనకి.
చూపిస్తాను చూడండి. అలా రావాలి. ఇప్పుడు మనం దమ్ పెట్టేద్దాము. ఫస్ట్ స్టవ్ అలాగే ఉంచాను నేను. కొంచెం పుదీనా వేసుకుందాం. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు చూసారా 50% ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రైస్ అంతా దీంట్లో వేసేసుకుందాం. కేజీ రైస్. సార్ ఫోన్ చేస్తున్నారు. రైస్ మొత్తం దీంట్లో పెట్టేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కొంచెం వేసుకోవాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా ఇలా వేసుకోవాలండి. రైస్ అంతా దీంట్లో వేసుకున్న తర్వాత ఇది చూసారా పక్కన బాయిల్డ్ అవుతుంది. మనకి వాటర్ వేసేసాను. వాటర్ వేసి బాయిల్డ్ అవుతుంది. ఇంకా దీనికి తాలింపు అవన్నీ ఏం అవసరం లేదనమాట. మామూలుగా అలా బాయిల్డ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఫ్యాట్ కూడా వేసాం కదా మటన్ది. సో ఇంకా తాలింపు ఏమి లేదు. కొంచెం బాయిల్డ్ అవుతే కట్ అయిపోయినట్టే మనకి. కరివేపాకు కూడా వేద్దాం, ఫ్లేవర్కి బాగుంటుంది. నెయ్యి కూడా కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. యాక్చువల్గా సాఫ్రాన్ అంటే సాఫ్రానే మంచిది, బట్ లేదు. ఇలా అంతా సెట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని దీని మీద ఏమైనా దీని మీద కొంచెము బరువు పెట్టేసుకోండి. బరువు పెట్టేసుకొని ఒక 10 minutes 15 minutes తర్వాత తీసేస్తే కుక్ అయిపోతుంది మంచిగా. ఆల్మోస్ట్ రైస్ మనకి ముందే కుక్ అయిపోయింది కదా. వంటగది మొత్తం ఇది అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ సరుకోవాలి. మనకి 15-20 minutes అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాము. ఓపెన్ చేసి కొంచెం కలుపుకుంటే చూద్దాం ఎలా ఉందో. సరే పొగలు వస్తున్నాయి. ఆల్రెడీ కడుపులో పొగలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి తీద్దాం. సరే జ్యూసీ చూసారుగా ఎలా ఉందో. చక్కగా మనకి మగ్గిపోయినట్టు. అయిపోయింది మటన్ బిర్యానీ విత్ కట్ట. చూస్తారా? డైట్లో అంటే తెల్ల మానేది అవసరం లేదక్క. ఎర్లీ మార్నింగే హనీ నిమ్మరసం వేడి అయితే చాలు. ముక్క చాలా జ్యూసీగా చక్కగా ఉంటుంది అనమాట. అయిపోయింది. టేస్ట్ చేద్దాము. బాగుంది. మా స్పైసీ లెవెల్స్ తగ్గట్టు బాగుంది. దుర్గా ఎలాగుందో చెప్పిద్ది ఇప్పుడు. ఇదిగోండి వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఈవిడ మనకి. తీ ఎలా ఉంది చెప్పు. నువ్వు ఇంకా మింగలేదు, నువ్వు కడుపులోకి కూడా వెళ్ళలేదు, నువ్వు బాగుంది సంధ్యక్క అంటే వాళ్ళు ఇప్పుడు మనకి కామెంట్ చేస్తారనమాట. ఓకేనా? అదని చెప్పు. అయ్యో సిగ్గుపడుతున్నా. నిజం చెప్పు, అబద్ధాలు వద్దు. ఓకేనా? ఓకే తినంటే అక్క అంటదేమి. బాగుంది అయితే. పర్వాలేదు తిను. బాగుంది అయితే. బాయ్ చెప్పు. బాయ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నువ్వు కూడా ఉండు, వస్తుంది మళ్ళీ వెనక్కి కనబడుతుంది. బాయ్ అందరికి. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.